ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు ఇప్పుడు దక్షిణాయనము పుణ్యకాలం అని అంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో అసలు ఎలాంటి ఏ దైవ ఆరాధన చేస్తే మంచిదని అంటారు? ఇక్కడ ఆయనములు రెండు, ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పబడుతుంది. ఉత్తరాయణం వచ్చే సంక్రాంతి నుంచి ఈ ఆషాఢ మాసం వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసం నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు దక్షిణాయనం అని ఉంటుంది. 6 మాసాలు ఒక ప్రతి 6 నెలలకు ఒకటి, సంవత్సరంలో 2 ఆయనాలు, ఉత్తరాయణము దక్షిణాయనం ఈ విధంగా చెప్పబడుతుంది. అయితే ఉత్తరాయణం మొత్తం కూడా సాత్విక దేవతలకు ప్రత్యేకగా చెప్పబడుతుంది. సాత్విక దేవతారాధన ఎక్కువగా చెప్పబడుతుంది. ఉత్తరాయణ మరణము కూడా చాలా మంచిది. ఇంకా భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణంలో వరకు వేచి ఉండి ఆ తర్వాతనే ఆయన స్వామిలో ఐక్యం అయిపోయినారు. ఇక్కడ దక్షిణాయనం వచ్చేసరికి రౌద్ర దేవతలకి ప్రతీకగా చెప్పబడుతుంది. అంతేకాకుండా దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా పితృదేవతల ఆరాధన బాగా చెప్పబడుతుంది. మళ్ళీ పితృదేవతలకు సంబంధించి కూడా దక్షిణాయనం మంచిది అంటారు. చక్కగా ఉత్తరాయణంలో మంచిది కాదు అని కాదు, ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనం ఎక్కువగా. ఒకటి ఉదయం అయితే ఒకటి రాత్రిగా చెప్పబడుతుంది. ఉత్తరాయణం మొత్తం ఉదయంగా చెప్పబడితే పితృదేవతలకి దక్షిణాయనం మొత్తం రాత్రిగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి సమయంలో వారికి, మనకి చీకటి అయితే లైట్ వేసుకుంటాం మనం, అక్కడ వాళ్ళకి లైట్లు ఉంటాయా కదా. మనము చేసే ప్రతి క్రియ కూడా వాళ్ళని ఉత్తమ గతులకు తీసుకువెళ్తూ ఉంటుంది దక్షిణాయనంలో. అందుకే దక్షిణాయనంలో ఎక్కువగా పితృదేవతారాధన చేసుకుంటే వంశాభివృద్ధి ఇటువంటివన్నీ కూడాను అవుతూ ఉంటాయి. రౌద్రదేవతలు, నారసింహస్వామి, ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి ఇవన్నీ కూడా రౌద్రదేవతలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రౌద్రదేవతారాధన వల్ల కూడా మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో, దుష్టగుణాలు, అవి తీసివేయటానికి ఆ దేవతలు బాగా దోహదపడి సత్వగుణాన్ని మనకిస్తూ ఉంటారు. ఇప్పుడు పితృదేవతలు పూజలు చేయాలన్నారంటే ప్రత్యేకమైన రోజు ఏదైనా చూసుకొని చేయాలంటారు, అయితే ఎలా చేయాలంటారు అసలు? అయితే దక్షిణాయన ప్రారంభం రోజే పితృదేవతారాధన అంటే తర్పణాలు వదిలిపెట్టడం, పిండ ప్రదానాలు చేసుకోవడం ఇలా చేయవచ్చు. కనీసంగా తర్పణాలు వదిలిపెట్టాలంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులను పిలుచుకొని వదిలిపెట్టాను. ప్రతి ఆదివారము కూడా మధ్యాహ్నం 12 గంటలకు పితృదేవతలు మన సింహద్వారం దగ్గరికి వస్తారట. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర, మనం కిరాయి ఇంట్లో ఉండని, సొంత ఇంట్లో ఉండని, గుడిసెలో ఉండని, అపార్ట్మెంట్లలో ఎక్కడైనా ఉండు, అమెరికాలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, మనకు వీసాలు కావాలి, వాళ్ళకి అక్కర్లేదు, చక్కగా రాగలరు. కాబట్టి మనం ఎక్కడే ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా కానీ ఆదివారం రోజు ఖచ్చితంగా పితృదేవతలు వచ్చి ఉంటారు. అందుకే ఆదివారం రాగానే తర్పణాలు వదిలిపెట్టాలి, చేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే తర్పణాలు వీళ్ళు అంటే వాళ్ళు చనిపోయిన తిథి అది చూసుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తర్పణాలు ప్రతి ఆదివారం చేయొచ్చు అంటారా? చేయవచ్చు. ప్రతి ఆదివారము, ప్రతి అమావాస్య కూడా. తిథి చేసేది వేరు, సంవత్సరానికి ఒకసారి చేసేది వేరు ఉంటారు. అవును. అది కాకుండా ఇది అడిషనల్, అధికంగా. అధికస్య ఫలం అని, ఎంత మంచిగా చేసుకుని, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మంచిది. అంటే ఇప్పుడు అందరు సిటీలో ఉంటారు కాబట్టి తర్పణాలు వదలడానికి అటు వెళ్ళలేరు కాబట్టి మరి ఏం చేయొచ్చు అంటారు? సిటీలో ఉంటే ఇవాళ ఆదివారం రాగానే మనం బయటికి పోవట్లేదా, ఫ్యామిలీతో బయటికి పోవట్లేదా, దానికి తీరింది. పితృదేవతలకు ఒక్క క్షణం వదిలిపెట్టడానికి తీరదా? ఆదివారం వచ్చింది కదా అని ఇంట్లోనే కూర్చోకుండా, బయటికి పోకుండా ఇంట్లో కూర్చుంటున్నామా? వెళ్తాగా వీకెండ్ హాయిగా పోదాం, సరదాగా తిరిగొద్దాం అని సినిమాలకు కానీ, పార్కులకు కానీ, సరదాగా బయటికి కానీ, ఫ్రెండ్స్ ఇంటికి కానీ, అన్ని చోట్లకి వెళ్తున్నాం కదా. మరి పితృదేవతలు వారికి చేయడానికి ఆ ఒక్కరోజు అడ్డం వచ్చింది. అంతేకాక ఇంకా మన గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్లా మనకే పితృదేవత అనుగ్రహం రావడం కోసంగా గవర్నమెంట్ వారు చేసింది ఇంకోటి ఏంటంటే, సెకండ్ సాటర్డే సెలవు, 2వ శనివారం, 4వ శనివారం సెలవు. ఇలా మనకి ఇంకా ప్రతి శనివారం మధ్యాహ్నం నుంచి సెలవు, హాఫ్ డేస్ ఉంటాయి వచ్చినాయి కదా. అంటే
వాళ్ళ రూల్స్లో వాళ్ళు ఇచ్చినా దీనికి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. ఎట్లాగో సెలవు వచ్చింది, ఆదివారం చక్కగా చేసుకుందాం. అంటే తర్పణాలు వదలడానికి నదీ తీరానే వెళ్ళాలి అని అంటారు. నదీ తీరాన్ని వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ సంతి గుళ్ళల్లో కొన్ని దేవాలయాల్లో పర్మిషన్ ఇస్తున్నారు, కొన్నిట్లో ఇవ్వట్లేదు. కాబట్టి ఇంట్లో చేసుకుంటే ఉత్తమం. ఇంకా బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేసుకోవచ్చు. లేదు అంటే ఒక బ్రాహ్మణ్ని అడిగి ఒక కాగితం మీద రాసుకొని ఎలా వదిలిపెట్టాలి ఏంటి తెలుసుకొని ఆ విధంగా వదిలిపెట్టినా పర్వాలేదు. ప్రతి అమావాస్య కూడా అంతే, అమావాస్య కూడా పితృతర్పణాలు అవి చేయొచ్చు. ఇలా ఈ దక్షిణాయనం మొత్తం కూడా పితృదేవతలకి, ఇటు రౌద్రదేవతలు మోక్షాన్ని ఇస్తే పితృదేవతలు వంశాభివృద్ధిని ఇస్తారు. వంశాభివృద్ధి అంటే మళ్ళీ కొడుకు పుట్టడం ఏం లెక్కేసుకోవద్దు. ఉన్న పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడము, ఉన్న పిల్లలు చక్కగా సమాజానికి ఆ కుటుంబానికి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేట్లుగా ఉండడం. అంతేకాని ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది నాకు వంశం అభివృద్ధి కాలేదు అనుకుంటాం. ఆ ఉన్న ఆడపిల్ల, ఒక్క ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఎంతమంది అన్నా ఉండని, వాళ్ళు సమాజానికి వారి వంశానికి ఫలానా వాడి అమ్మాయిరా చాలా బుద్ధిమంతురాలు అనేది ఆ అమ్మాయి వాళ్ళ నాయన ఎట్టబరాయించాడో కానీ ఇలా రావద్దు. అమ్మాయి అమ్మ చాలా గొప్పది, వాళ్ళ నాన్న వాళ్ళ అదృష్టవంతులు, ఇలా రావాలి. ఇది అభివృద్ధి అంటే, వంశం అభివృద్ధి కావడం అంటే ఇది. ఇంకా పిల్లవాడు ఉన్నాడు, వాడు అంతే ఉండాలి కదా. వంశం అబ్బా నా కొడుకు పుట్టాడు, నా వంశం వీటితో కంటిన్యూ అయింది అని మనం సంబరపడతాం. కానీ వాడు వెధవైతే, దేశద్రోహి అయితే అయినట్ట, అభివృద్ధి అయినట్ట. ఇప్పుడు చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి చాలా. అది అలా ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని తిట్టుకుంటారు అసలు కదా. చిన్న ఏంటో ఇలాంటి వాళ్ళని అని అంటుంటారు. తిడతాను. అభివృద్ధి అంటే అది, వంశాభివృద్ధి అంటే అది. ఎంతసేపు కొడుకులు పుడతారు, వాడికి కొడుకు పుడతాడు, ఇట్లా మన పేరు మన వంశం నిలబడిపోయింది అని ఆలోచిస్తారు. కానీ అసలు అభివృద్ధి ఇది. ఇలా ఆలోచించగలగాలి. ఇలా ఆలోచించినప్పుడు మాత్రం అది వంశాభివృద్ధి అవుతుంది. ఇప్పుడు నాకు ఒక కూతురే ఉంది, నేను గతిస్తే దాని కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు పెట్టినా, తలకొరుగు పెట్టినా కానీ మోక్షాన్ని పొందుతాను నేను. కొడుకే పెట్టాలి అని లేదు, వాడి పేరు మీద మనం పెట్టినా మోక్షాన్ని పొందుతాం, అల్లుడు పెట్టినా మోక్షాన్ని పొందుతారు. ఇట్లా వస్తుంది. శాస్త్రాలు లోతుగా వెళ్తే చాలా ఉన్నాయి. ఎంతసేపు మనం వంశం అనగానే కొడుకు 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 అనేది తీసుకుంటాం. కానీ మనం మోక్షాన్ని, కొడుకు ఎందుకు అంటే ఉత్తమ గతుల్ని చేర్చే, ముఖ్యంగా ఆ పేరు మారుతుంది ఆడవాళ్ళకి, అబ్బాయిలు అయితే ఆ పేరుని అదే కొనసాగుతుందనే ఉద్దేశంతో పేరు ఏముందమ్మా, వెళ్తూ ఉంటారు. పేరు ఏముంది, మతం మార్చినట్టు మార్చుకోవచ్చు పేరు కూడా. అలియాస్ అని పెట్టుకుంటాం, అలియాస్ అంటే పేరు మారలేదా? అది కాదు కదా. మనది ఏంటంటే ఎప్పటికీ కూడా మనం గతించి కానీ ఉత్తమ గతులు అందించాలి. అది వంశాభివృద్ధిలో అది ప్రధానంగా తీసుకోవాలి. ఈ పేరు వస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా కరెక్టే, కాదంటలేదు. కానీ వాళ్ళు తలకొరి, వాడు దేశద్రోహి మనకు తలకొరి పెట్టాడే అనుకున్నాం. మన మనస్సు పూర్తిగా ఇదవుతుందా, మనం పూర్తిగా మన ఆత్మ ఉంటుందా? అక్కడి పోయినా ఇంతమంది చావుకి కారణం అయ్యాడే అనే ఒక బాధ అయితే ఆత్మఘోషకి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అసలు సంతోషించారు అలా ఏ తల్లిదండ్రులు మనకి, అంటే పిల్లలు అలా చేస్తున్నారంటే ఎవరికి సంతోషం ఉండదు కదా. బతుకున్నప్పుడు ఉండదు, గతించిన తర్వాత ఉండదు. అది అభివృద్ధి అంటే వంశ అభివృద్ధి అన్నారు. వంశ అభివృద్ధి అంటే ఆ విధమైన అభివృద్ధి తీసుకోవాలి. కానీ కొడుకు పుట్టాడు, వాడి కొడుకు నా పేరు నిలబడ్డది, నా యొక్క ఇంటి పేరు నిలబడ్డది, నా గోత్రం పేరు నిలబడ్డది కాదు కదా. ఆ పేరు నిలబడ్డా చెడు పేరు తెస్తుంటే ఈయనకే చెడే, అంతే కదా. ఇది అభివృద్ధి అంటే ఆ విధంగా చూడగలగాలి. ఇది ఇలా దక్షిణాయనం మొత్తం కూడా చేసుకుంటూ ఉంటే మనకి, మన పితృదేవతలకి అంతా కూడా మంచి జరుగుతుంది. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు.